ఏపీ ఎన్నికల్లో జనసేనకు అనూహ్య విజయం వరించింది. 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో గెలుపొందింది. గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన జనసేన ఈ ఎన్నికల్లో కూటమితో పొత్తులో భాగంగా పరిమితమైన సీట్లలో పోటీ చేసి విజయ దుందుబి మోగించింది. తొలిసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మానస్ అందిస్తారు. వాళ్ళు రావడం లేట్ అవుతుంది, కానీ రావడం మాత్రం పక్కా. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలో చెప్పిన ఒక డైలాగ్. ఈ డైలాగ్ని రాజకీయ రణక్షేత్రంలో కూడా నిజం చేశాడు పవర్ స్టార్. ముఖ్యంగా చూసుకుంటే నేషనల్ మీడియా కూడా, అంటే నేషనల్ మీడియా ఛానల్స్ దృష్టిలో పడాలంటే రాజకీయ రణక్షేత్రంలో ఒక సీఎం స్థాయి అయినా ఉండాలి, లేదా సీఎంని చేసి ఒక కింగ్ మేకర్ అయినా ఉండాలి. సో ప్రస్తుతం ఒక కింగ్ మేకర్గా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ని నేషనల్ మీడియా అంతా కూడా ఆకాశంలో కూర్చోబెట్టిందని మనం ముఖ్యంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడుని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని 50 రోజుల పాటు జైల్లో ఉంచిన తరుణంలో పవన్ కళ్యాణ్ అటు బీజేపీతో, నరేంద్ర మోడీతో చాలా సన్నిహితంగా ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సర్కార్ పర్మిషన్ కూడా లేకుండా ముందుగానే వెళ్ళి చంద్రబాబు నాయుడుని జైల్లో, రాజమహేంద్రవరం జైల్లో కలిసి వచ్చిన తర్వాత అలయన్స్ని ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ జనసేన 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాయి అని అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా కంటే ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటే ముందుగా కూడా ప్రకటించిన ఏకైక వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో జనసేన అధినేతగా, పవర్ స్టార్గా, ప్రజలందరికీ ఎంతో దగ్గరైన వ్యక్తిగా ఉండే పవన్ కళ్యాణ్ ముందుగా చేసిన ప్రకటన, చంద్రబాబు నాయుడుతోటి టీడీపీతో కలిసి ఎన్నికల్లోకి వెళ్తున్నామంటూ చేసిన ప్రకటన ఒక కీలకమైన మలుపుని తిప్పిందని చెప్పుకోవచ్చు. ఏపీ రాజకీయాల్ని కీలకమైన మలుపులు తిప్పిన రెండు సన్నివేశాల్లో కూడా పవన్దే కీలకమైన పాత్ర. పవన్ని నైట్ టైం చాలామంది పోలీసులు అన్యాయంగా రోడ్డు మీద అరెస్ట్ చేయాలని యాచించిన సమయంలో, అటు వైజాగ్ నోవాటైల్ హోటల్లో కూడా ఇబ్బంది పెట్టిన సమయంలో పవన్ కోసం చంద్రబాబు నిలబడ్డాడు, అదేవిధంగా చంద్రబాబు కోసం పవన్ నిలబడ్డాడు. సో ఈ 2 సందర్భాల్లో కూడా వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు నిలబడి ఈరోజు రాష్ట్రం కోసం ఇద్దరు చేయగలిపిన సందర్భంలో వైసీపీ పూర్తిగా తుడుచుకుపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఇటువైపు చూసినట్టయితే ఇంతకుముందు తెలంగాణలో కాంగ్రెస్కి, అంటే ఏపీ తెలంగాణ 2 విడిపోయిన సమయంలో కాంగ్రెస్ తెలంగాణలో ఎలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొందో అలాంటి గడ్డు పరిస్థితిని ఈరోజు వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదుర్కొందని చెప్పుకోవాలి. దీని అన్నిటికీ కూడా కారణం పవన్ కళ్యాణ్ అండ్ పవన్ ఫ్యాక్టర్ అని మనం ముఖ్యంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి ఒక్క స్టెప్, అంటే ముందుగా 21 సీట్లు ఏంటి, 2 ఎంపీలు ఏంటి, 21 మంది ఎమ్మెల్యే టికెట్లు ఏంటి అని సొంత పార్టీ వాళ్ళే విమర్శించారు, సొంత పార్టీ వాళ్ళే ఎద్దేవా చేశారు. చాలామంది పవన్ చేయిని విడిచి అవతల పార్టీ చేతిని పట్టుకోవడం జరిగింది. అప్పటి వరకు అన్న వాళ్ళే విమర్శలు చేస్తే పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా వాళ్ళనేమి అనకుండా చూసి చూడనట్టుగా వదిలేశాడు. కాకపోతే తను కేవలం పోరాడింది జనం కోసం, జనాల కన్నీళ్ళు తుడవడం కోసం. అయితే ఒకవైపు చూసుకున్నట్టయితే వారాహి యాత్ర కూడా పవన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళిందని చెప్పుకోవాలి. ఏపీలో వారాహి యాత్ర సమయంలో పవన్ చేసిన ప్రతి స్పీచ్ ఒక ఆణిముత్యం అని మనం ముఖ్యంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అటు రౌడిజం, అదేవిధంగా రాజకీయాన్ని రౌడిజంగా మార్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న చాలామంది వైసీపీ నేతల్ని నేరుగా వార్నింగ్ ఇస్తూ వాళ్ళతో ఫైట్ చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు వైసీపీ వర్సెస్ టీడీపీగా వార్ జరుగుతున్నప్పటికీనూ వైసీపీ నాయకులందరూ కూడా టీడీపీ నాయకుల కంటే కూడా, చంద్రబాబు కంటే కూడా ముఖ్యంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ని కేవలం కనీసం అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమంటూ రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అప్పుడంతా చాలా సైలెంట్గా ఉన్న పవన్ ఒక పొలిటికల్ స్ట్రాటజీతో ముందుకెళ్ళాలని ముఖ్యంగా మనం తెలుసుకోవచ్చు. అటు సెంట్రల్లో బీజేపీతో, నరేంద్ర మోడీతో చాలా సన్నిహితంగా ఉంటూ
ఇటు టీడీపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, టీడీపీ క్యాడర్ అంతటితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఆ ఇరు పార్టీలు కలిసి పోటీ చేసే విషయంలో కీలకమైన పాత్ర పోషించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో మరోవైపు చూసుకున్నట్టయితే దేశ రాజకీయాల్లో కూడా నేడు ఎన్డీఏకి పవర్ కాస్త తగ్గిందని మనం తెలుసుకోవచ్చు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ వస్తున్నప్పటికీ ఎన్డీఏ ఫ్యాక్టర్ చాలా వరకు తగ్గింది. సో ఆ తరుణంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచిన ఎంపీ సీట్లు, పవన్ గెలిచిన ఎంపీ సీట్లు కీ రోల్గా మారనున్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే దేశ రాజకీయాల్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించడానికి కూడా పవన్ ఆ రోజు రాజమహేంద్రవరం జైలు దగ్గర తీసుకున్న నిర్ణయమే కీగా అందరూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో ఎన్నికలకి ముందు ఇన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకొని తన స్వార్థాన్ని పక్కన పెట్టి తన మంత్రి పదవులు, తన సీఎం కుర్చీలని అన్నింటినీ పక్కన పెట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని అనుభవించినటువంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు అయితేనే ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి సీఎంగా కరెక్ట్గా సెట్ అవుతారు అని చెప్పేసి తను త్యాగం చేసి మరి చంద్రబాబు నాయుడుకి సీఎం పదవిని అందించేందుకు కృషి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కీలకమైన పాత్ర పోషిస్తారు? హోంశాఖ లాంటి కీలకమైన పాత్ర పోషిస్తారా, లేకపోతే డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తారా అనేది మాత్రం కీలకంగా మారింది. అయితే బీజేపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే అమిత్ షా పవన్ కళ్యాణ్కి హోమ్ మినిస్టర్గా చేయాలని సూచించారని కూడా మనకు తెలుస్తుంది. సో పవర్ స్టార్ని డిప్యూటీ సీఎంగా చూస్తామా, లేదంటే జనసేనాని హోంశాఖ మంత్రిగా చూస్తామా, లేదంటే డిప్యూటీ సీఎంగా చూస్తామా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో తెలియనుంది.